హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించిన అంటే మొత్తంగా పూర్తిగా ఒక వివరాలు అయితే చూద్దాం. కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అండ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది అండ్ కౌన్సిలింగ్లో ఉండేటువంటి స్టెప్స్ ఏంటి అండ్ కామన్గా చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళు 10,000 నుంచి 20, 30, 50,000 వరకు లాస్ అవుతున్నారు. ఇది ఒక చిన్న బ్లెండర్ మిస్టేక్ అనమాట. అది ఆ యొక్క వివరాలన్నీ ఈ వీడియోలో మనం అయితే చూద్దాం అనమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. అందరికీ ర్యాంక్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. మీకు ఇష్టమైన బ్రాంచ్లో అండ్ మీకు ఇష్టమైన కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు ఉండేటువంటి ఫుల్ స్టెప్స్ ఏంటి, దాని కొరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ చాలామంది చేసే మిస్టేక్స్ అవన్నీ ఈ వీడియోలతో మనం కవర్ చేద్దాం అనమాట. అండ్ అదేవిధంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎలా ఉంటుంది సీట్స్ అనేది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటే వీడియోలో అన్ని క్లియర్గా మీకు అయితే సాల్వ్ అవుతాయి అనమాట. సో ఇది ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్ జరిగేంత వరకు అయితే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి కౌన్సిలింగ్ టీజీఈ ఎపిసోడ్ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుందంటే జూన్ చివరి వారంలో లేదా జూలై ఫస్ట్ వీక్లో, అంటే జూన్ లాస్ట్ వీక్ జూలై ఫస్ట్ వీక్లో అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుందని చెప్పేసి మనకైతే తెలుసు. అండ్ న్యూస్ ఆర్టికల్లో కూడా ఇలా వస్తుంది. ఇలా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మనకి ఎప్పుడు జరుగుతుంది కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అది ఈ వారంలో వస్తుందని చెప్పేసి ఇక్కడ వెల్లడించారనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి దాని త్రూ అయితే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ అయితే వచ్చేసాయి కదా, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో మనకి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అనగా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో ఈ యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్గా మనకైతే మెన్షన్ చేసి పెడతారు, డేట్స్తో సహా. సో ఈ విధంగా మనకైతే కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకైతే ఫస్ట్ ఫేజ్ స్టార్టింగ్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలన్నమాట. అలాగే స్లాట్ అనేది బుక్ చేసుకోనికి ఫీ పేమెంట్ లాంటిది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియ అనేది మనకి ఏంటి అంటే స్లాట్ బుకింగ్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్స్ కొరకి మనం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోనికి పేమెంట్ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క పేమెంట్ ఫీ ఎంత ఉంటుంది అంటే బీసీ అండ్ ఓసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 1,200 రూపీస్ అయితే ఉంటుంది, ఓకేనా. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 600 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. ఈ ఫీ పేమెంట్ చేసేసి మీరైతే స్లాట్ బుక్ చేసుకోవాలి. దాని కొరకి మనం చూసుకున్నట్టయితే ఒక 4 to 5 days, అంటే 1 week to 8 days వరకు అయితే టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది స్టెప్ 1 అనమాట. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్లాట్ బుక్ చేసుకోవడం. స్టెప్ 1 స్లాట్ దేనికి బుక్ చేసుకోవాలి అంటే హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్స్కి బుక్ చేసుకోవాలన్నమాట. హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. తెలంగాణలో ఓవరాల్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటో, ఎక్కడెక్కడ అంటే డిస్ట్రిక్ట్స్ ఉన్న దగ్గరలో అంటే ఆల్మోస్ట్ మీరు వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోనికి మనకి కల్పించేటువంటి ప్లేసెస్ అనమాట, సెంటర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కోడ్ ఉంటుంది, హెచ్ఎల్సి కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్ అండ్ ప్లేస్, డిస్ట్రిక్ట్, ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ కేటగిరీ వారిగా ఏ యొక్క ప్లేస్లో తీసుకుంటారో ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా మనకి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి ఇస్తారనమాట, ఇట్లా ఒక నోటిఫికేషన్ లాంటిది. ఇక్కడ మీకు మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి, ఎక్కడ అని చెప్పేసి మీరు క్లియర్ కట్గా చూసుకొని మీకు దగ్గర ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టుకుంటే మీరు ఫాస్ట్గా ట్రావెలింగ్ ఛార్జెస్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో మీరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు అనుకుందాం ఇక్కడ మంచిర్యాల వాళ్ళు ఉన్నారు. మంచిర్యాలలో ఎక్కడ ఉంది నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్, ఎక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్లో డేట్స్ అవైలబుల్ స్లాట్స్ ఎప్పుడు ఉంటుందో ఆ యొక్క డేట్స్ ఇస్తారు. ఆ యొక్క డేట్ లోపు మీరైతే ఆ యొక్క డేట్ లోపు ఏ యొక్క డే అయినా పెట్టుకుంటే, ఇందులో ఏ యొక్క రోజు అయినా పెట్టుకొని ఆ రోజు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకొని అక్కడ నుంచి ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని మీరు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్టెప్లో మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అందులో డేట్, టైమ్ అవంతా ఉంటుందన్నమాట. డే అయితే ఉంటుంది. ఆ యొక్క డేట్ రోజు మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోనికి సెపరేట్ డేస్ అయితే ఇస్తారు. ఆ యొక్క మీకు ఏ డే రోజు బుక్ చేసుకోనికి స్లాట్ అనేది బుక్ చేసుకుంటారో ఆ యొక్క రోజు మీరు ఎక్కడైతే బుక్ చేశారో అక్కడికి వెళ్ళి మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే బ్లెండర్ మిస్టేక్ ఒకటి ఏంటి అంటే చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్ టు డేట్ లేదనుకోండి,
మిమ్మల్ని అప్పుడే రిజెక్ట్ చేశారనమాట. అందుకొరకు నేను ఏమంటున్నా అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి అప్ టు డేట్ ఉండేలా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను సర్టిఫికేట్ వీడియో ఆల్రెడీ చేశాను, మీరైతే అదైతే చూసి వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెరిఫై అయిన తర్వాత మనకి అక్నాలజ్మెంట్ అనేది ఒకటి ఇస్తారనమాట. అంటే ఏ సర్టిఫికేట్స్ మాకు అందినాయి అని చెప్పేసి వాళ్ళు ఒక ఫామ్లో ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా టిక్ మార్క్ చేసేసి మనకి అక్నాలజ్మెంట్ ఇస్తారు. ఇక్కడ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే చాలామంది ఈ యొక్క అక్నాలజ్మెంట్ స్లిప్ని పడేస్తారనమాట అండ్ మిస్ చేసుకుంటారు, ఎక్కడో పెట్టేసి మర్చిపోతారు, జాగ్రత్తగా పెట్టుకోరు. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే ఇది మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఈ యొక్క అక్నాలజ్మెంట్ అనేది కేర్ఫుల్గా మీరైతే దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు వచ్చేసి ఫస్ట్ స్టెప్ చూసారు అండ్ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసారు. అండ్ ఇప్పుడు ఇందులోంచే మళ్ళీ మీరు ఇప్పుడు క్రూషియల్ స్టెప్ అయినటువంటి వెబ్ ఆప్షన్స్, ఎక్సైజింగ్ ఆప్షన్స్ అనేటువంటి థర్డ్ స్టెప్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నారు అన్నమాట. సో ఈ యొక్క స్టెప్లో అయితే చాలామంది అయితే కేర్ఫుల్గా వినాలి. ఫస్ట్ ఒకటి ఏంటంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి లాగిన్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేశారు. ఆ యొక్క లాగిన్ ఐడితో మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు అక్కడ మన సర్టిఫికేట్స్ క్లియర్ కట్ వెరిఫై అయిన తర్వాత మనకి లాగిన్ ఐడి అనేది ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మన థర్డ్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్ అయినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీ కేటగిరీ చూసుకోండి ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇప్పటివరకు మీరు మీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ యొక్క కేటగిరీకి, మీ యొక్క ర్యాంక్కి టాప్ కాలేజెస్ ఏంటి, ఓవరాల్గా టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ ప్లేస్మెంట్స్ పరంగా వివిధ రకాలుగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి కాలేజెస్ ఏంటి, ఏ కాలేజ్లో చదువుకుంటే మా లైఫ్, మా ఫ్యూచర్ బాగుంటుంది, అండ్ ప్లేస్మెంట్స్ పరంగా ఏ కాలేజ్ చాలా బాగుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. సో టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్, టాప్ 50 కాలేజెస్ అని చెప్పేసి మనం వీడియోస్ చేసుకుంటున్నాం కదా. ఆ యొక్క దాంట్లోకి వెళ్ళి మీరైతే మీకు కేటగిరీ వారీగా మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీకి ఏ కాలేజెస్ వస్తాయో మీరు అనేది ఒక ప్రియారిటీ లిస్ట్ అయితే మీరు చూస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం చేసే పని ఏం లేదు కాబట్టి మీరు ఆ యొక్క పని అయితే చేసేయండి. సో ఆ విధంగా మీరైతే ఒక పేపర్లో లేదా ఒక బుక్లో మీరు రాసేసుకున్న తర్వాత అకార్డింగ్ టు దట్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ ఇది ఇంతటితో సరిపోదు, నేను క్లియర్ కట్గా దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ వీడియో మళ్ళీ ఒకటి చేస్తాను. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా నేను ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను క్లియర్ కట్గా చేస్తాను అనమాట. ఓకేనా. దాని కొరకి మనం సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ర్యాంక్ వైజ్, కేటగిరీ వైజ్, ప్లేస్మెంట్స్ వైజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చేస్తాను. సో అది వదిలేసేయండి. అండ్ దాని కొరకు అయితే డెఫినెట్గా మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఒక 4 to 5 days లోపు మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ ఒక 4 to 5 daysకి అయితే మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా. ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ అంటే ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్లో 100 వెబ్ ఆప్షన్స్ అండ్ 100 కాల్స్కి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారా, లేదా 120 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారా, లేదా 200 కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారా, అందులోంచి మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటారో అందులోంచి ఏదైనా ఒక కాలేజ్ అయితే మీకైతే వస్తుందన్నమాట. అది ఆ కాలేజ్లో మీకు సీట్ అయితే వస్తుంది. దాన్ని అలాట్మెంట్స్ అంటారు, సీట్ అలాట్మెంట్ అంటారు. ఇక్కడ మనకి కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ వచ్చేసి నచ్చింది, మాకు నచ్చేసింది, మేము వచ్చేసి ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం అని చెప్పేసి మనకి అనిపిస్తుంది కదా. అప్పుడు మీరు ట్యూషన్ ఫీజ్ అయితే పే చేయాలి అండ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. ఆన్లైన్లోకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ట్యూషన్ ఫీజ్ అయితే అడుగుతుందన్నమాట. ఆ యొక్క ట్యూషన్ ఫీజ్ మీరు ఇన్ కేస్ ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అవుతే కనుక మీకైతే 0 ఫీజ్ అయితే చూపిస్తుంది. ఆ యొక్క 0 అమౌంట్ అయితే చూపిస్తుంది కాబట్టి మీరైతే నో నీడ్ టు పే ఎనీ సింగిల్ రూపీ అనమాట. ₹1 కూడా పే చేయని అవసరం లేదు మీరు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ చాలామందికి ఫీజు రీఎంబర్స్మెంట్ రాక, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అయినా కానీ కాలేజ్ ఫీ వచ్చేసి కొంత అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. అనుకుందాం మనం, సపోజ్ ఇప్పుడు ఒక కాలేజ్కి 1 lakh ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్, 1 lakh అమౌంట్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క కాలేజ్కి 1 lakh ఫీ అయితే ఉంది కాబట్టి ఇందులో మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత వస్తుంది? 35,000 రూపీస్ వస్తుంది. 35,000 రూపీస్ మైనస్ చేస్తే మనకి ఇంకా ఎంత అవుతుంది? 1 lakhలోంచి 65,000 రూపీస్ అవుతుంది. ఈ యొక్క 65,000 రూపీస్ ఏదైతే ఉంటుందో
ఈ యొక్క 35,000 రూపీస్ ఆటోమేటిక్ కట్ అయిపోయి ఈ యొక్క 65,000 రూపీస్ అయితే చూపిస్తుంది. ఈ యొక్క 65,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి 0 అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ లేదు కొందరికి 80,000 ఉంటుంది. 80,000లోంచి వీళ్ళకి 35,000 రూపీస్ ఆల్రెడీ కట్ అయిపోయేసి మిగతా అమౌంట్ అయితే చూపిస్తుంది అనమాట. ఆ యొక్క అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలాగే మనకి ట్యూషన్ ఫీజ్ పే చేసే క్రమంలో అంటే ట్యూషన్ ఫీజ్ ఫస్ట్ మీకు అయితే చూపిస్తుంది అనమాట. ఎంత అంటే 10,000 రూపీస్ పే చేయండి ఆన్లైన్ త్రూ అని చెప్పేసి 10,000 to 30,000 రూపీస్ వరకు పే చేయమని చెప్పేసి ఆన్లైన్లో మనకైతే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మనకి సీట్ రాగానే సో ఎంతో కొంత అమౌంట్ నాకు ఎగ్జాక్ట్గా మీకు ఎంతో చూపిస్తుందో మనకు తెలియదు కదా, అనుకుందాం ఎంతో కొంత ఆ అమౌంట్ అయితే చూపిస్తుంది. ట్యూషన్ ఫీజ్ పే చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క డేట్స్ లోపు మీరు పే చేయాలని చెప్పేసి చూపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మిస్టేక్ అనేది క్లియర్ కట్గా అందరూ వినండి. మీరు చాలామంది ఇందులోంచి మీ సేవలోకి వెళ్ళి లేదా నెట్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెట్ సెంటర్ దగ్గర వాళ్ళకి వెళ్ళి మీరైతే ఫీ పేమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతారు. వాళ్ళు ఫీ పేమెంట్ చేస్తారు. ఇక్కడ మీ సేవ వాళ్ళు ఫీ పేమెంట్ అనేది చేస్తారు. వాళ్ళ యొక్క డెబిట్ కార్డ్తో లేదా నెట్ బ్యాంకింగ్తో వాళ్ళైతే పేమెంట్ అయితే చేస్తారనమాట. పేమెంట్ చేసిన వెంటనే ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు పేమెంట్ అయితే కట్ అయిపోతుంది. మీకు ఓకే, మీరు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, అయిపోయింది. నెక్స్ట్ ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మీరు కట్టేటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉంటుందో 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, అది ఏమవుతుందంటే మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. రీఫండ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మీకు అందులోంచి కట్ చేసుకొని గవర్నమెంట్ ఏదో విధంగా ఏదో ప్రక్రియలో వాళ్ళైతే మనకి మళ్ళీ రీఫండ్ అయితే ఇస్తారు. ఏ యొక్క అకౌంట్తో వాళ్ళు పే చేస్తారో ఆ యొక్క అకౌంట్ ఏ యొక్క అకౌంట్తో స్టూడెంట్ పే చేస్తారో ఫీ పేమెంట్ ఆ యొక్క అకౌంట్కే ఈ యొక్క డబ్బులు అయితే రిఫండ్ అవుతాయి అన్నమాట. అంటే మీరు పే చేసేది మీ సేవతో కాబట్టి లేదా నెట్ సెంటర్ వాళ్ళతో కాబట్టి వాళ్ళ అకౌంట్కే 10,000, 20,000, 30,000 వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే డబ్బులు కాస్త వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మీరు వెళ్ళి వాళ్ళని అడిగినా కానీ ఏం అమౌంట్ రాలేదు మాకు అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే చాలా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా అర్థం కాదనమాట. సో వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను మళ్ళీ. సో ఈ విధంగా మీకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే మీ యొక్క ఫాదర్ లేదా మీ యొక్క మదర్ లేదా మీ యొక్క బ్రదర్ వాళ్ళ డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఐడి యూజ్ చేసుకొని మీరైతే ఫీ పేమెంట్ లాంటిది చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్గా చాలామంది ఎవ్రీ ఇయర్ చేస్తున్నటువంటి మిస్టేక్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఆ కాలేజీకి వెళ్ళి మీరైతే ఓకే నచ్చింది, ఆ బ్రాంచ్ నచ్చింది, ఆ కాలేజ్ నచ్చిందంటే మీరు ఇందులోనే కంటిన్యూ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు ఇన్ కేస్ మాకు కాలేజ్ నచ్చలేదు, మాకు ఈ బ్రాంచ్ నచ్చలేదు అనేసి అనుకుంటే మీరైతే ఈ యొక్క అలాట్మెంట్ వచ్చేసి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఫీ పేమెంట్ లాంటిది, ట్యూషన్ ఫీజు లాంటిది పే చేయకుండా, సెల్ఫ్ రిపోర్టింగ్ లాంటిది చేయకుండా నెక్స్ట్ ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫేజ్కి మీరు వెళ్ళండి. దానికి కూడా సేమ్ డేట్స్ అయితే ఉంటుంది, కాకపోతే కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది అనమాట సెకండ్ ఫేజ్కి. ఓకేనా, కొంచెం డేస్ అయితే తక్కువ ఇస్తారు కంపేర్ టు ఫస్ట్ ఫేజ్. ఓకేనా, ఈ యొక్క ఫేజ్లో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది. స్లాట్ బుకింగ్కి ఫీ పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుకింగ్ ఫీ పేమెంట్ చేస్తారో సెకండ్ ఫేజ్కి అవసరం లేదు, పే చేయడం అవసరం లేదనమాట. అండ్ ఇందులో కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు, కాలేజ్ నచ్చింది, బ్రాంచ్ నచ్చింది. చెప్పేది ఏంటంటే మీకు కాలేజ్ నచ్చింది, బ్రాంచ్ నచ్చలేదు, లేదా బ్రాంచ్ నచ్చింది, కాలేజ్ నచ్చలేదు, ఏదో విధంగా ఉంటుంది కదా, ఏదో ఒక ఆబ్జెక్షన్ అయితే ఉంటుంది మీకు ఫస్ట్ ఫేజ్లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క సీట్ అయితే ఉండాలి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఇలానే ఉండాలి. అండ్ మేము సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజీకి బెటర్ బ్రాంచ్కి చూసుకోవాలి అనేసి అనుకుంటే కనుక సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాక కూడా అలా చేసి ఏంటంటే సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ వచ్చిందనుకోండి, మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ అయితే క్యాన్సిల్ అవుతుంది. లేదు మాకు సెకండ్ ఫేజ్లో కాలేజ్ నచ్చలేదు అనేసి అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి ఆ యొక్క సీట్ అలానే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరైతే ఇలాంటి ట్రిక్స్ అయితే వాడేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పేది ఏంటి అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో చాలామందికి టాప్ కాలేజెస్ రాకపోవచ్చు, ఎందుకంటే హై కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే మాకు వచ్చింది ఈ యొక్క కాలేజ్ కాబట్టి మేము ఇందులోనే జాయిన్ అయిపోతాం, మళ్ళీ మాకు సెకండ్ ఫేజ్ అట్లాంటిది ఏమొద్దు అని చెప్పేసి వచ్చిన కాలేజ్లో చాలామంది జాయిన్ అవుతారు. అలాంటప్పుడు ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో అయితే బెటర్ కాలేజెస్ ఉంటాయి, బెటర్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ ఫేజ్లో కూడా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు చాలామంది వెళ్ళిపోతారు కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్, మీరు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ అవన్నీ చేసినప్పటికీ సెకండ్ ఫేజ్లో మీకు బెస్ట్ నచ్చినటువంటి కాలేజ్ ఏవైతే ఉంటుందో, నచ్చినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వీటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఆర్డర్ ప్రకారం, ప్లేస్మెంట్ ప్రకారం అవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ యొక్క కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ కంటే బెటర్ కాలేజ్ రావచ్చు కదా.
సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు క్రూషియల్గా అయితే ఉండండి ఫ్రెండ్స్, కేర్ఫుల్గా అయితే ఉండండి. నేను చెప్పేది ఒకటే, మీరు కష్టపడి చదివినప్పటికీ ఒకటి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో కొంచెం కేర్ఫుల్గా లేకపోతే మీకు ఏదో డమ్మీ కాలేజ్, ఏదో చిన్న కాలేజ్లో కూడా సీట్ రావచ్చు. చిన్న కాలేజ్లో వస్తే మీరు అంత బాగా చదివి వేస్ట్ కదా. సో నేనేం చెప్తున్నా అంటే మంచి కాలేజ్లోనే చదవండి. ఎప్పటికైనా లాస్ట్కి జాబ్ చేస్తేనే మీకు వాల్యూ, ఓకేనా. ప్లేస్మెంట్స్ మీకు కాలేజ్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ సంపాదిస్తేనే మీకు రెస్పెక్ట్, ఓకేనా. మీకు కూడా చదివిన దానికి అర్థమైతే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ రాగానే నేను వీడియో అయితే చేస్తాను మీకు. అండ్ అప్పటి వరకు మనమైతే డైలీ వీడియోస్ అయితే చేసుకుంటూ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్